చంద్రబాబు గారు ఫ్రీ ఇసుక పెట్టారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఫ్రీ ఇసుక చాలా బాగుంది అనే విధానం బాగుంది. పోయినసారి అయితే లారీ ఇసుకొచ్చి 60,000 రూపాయల దాకా వెళ్ళింది మామూలుగా. ఫ్రీ ఇసుక మూలన జనం బాగా స్పందన బాగుంది. సార్ చంద్రబాబు గారు ఇలా ఫ్రీగా ఇసుక ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఫ్రీ ఇసుక అంటే మరి కార్మికులకి ఇప్పుడు టాపీ మేస్త్రులు అనగా కార్మికులు అనగా వీళ్ళందరికీ పని ఉపాధిగా ఆ ఉపాధి హామీ పథకం వచ్చినట్టేగా ఫ్రీ ఇసుక మూలాన. సార్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడారంటారు? ఇప్పుడు భవన కార్మికులకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? భవన కార్మికులకి ఫ్రీ ఇసుక మూలాన పని దిట్టంగా దొరుకుతుంది. బాగా బాగా కార్మికులు ఇటువరకు ఉన్న కంటే ఇప్పుడు కార్మికులు సంతోషంగానే ఉన్నారు. గతంలో టన్ను ఎంత ఉండేది సార్, ఇప్పుడు ఎంత ఉంది సార్? గతంలో టన్ను వచ్చి అంటే 550 అంత అమ్మారు. ఇప్పుడు ఫ్రీయే కదా మామూలుగా సీజను ఎంత అంటే అంత, దాన్ని బట్టి కట్టుకుని అది ఛార్జెస్ ఎంత అయితే అంత తోలుకుని వెళ్తామే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడుదాం అని చెప్పేసి కూడా అన్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పర్యావరణ కాపాడదాం అంటే ఇంకా చాలా మంచి శుభ పరిమాణం అది. ఈ 5 సంవత్సరాలు కూడా పర్యావరణ గురించి ఇంకా లోతు అధ్యయనం చేసి జనానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. అట్లా అలాగే మట్టి బొమ్మలు పెడదాము, పర్యావరణాన్ని కాపాడదాం అనేసి కూడా అన్నారు సార్. వినాయకుడిది అవును, అది చాలా మంచి పరిమాణంగా అది పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేకుండా ఇది జరిగింది కదా. అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా ఆగిపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు, దాన్ని ఎలా చూడొచ్చు? ప్లాస్టిక్ లేకుండా అది వాడతాం, అదే మంచిదే కదా. కాలుష్యం లేకుండా వాటర్ కాలుష్యం అవుతుంది, పొల్యూషన్ కాలుష్యం, ఇదంతా కాలుష్యమే కదా. ఆ ప్లాస్టిక్ ఇది వాడకుండా ఉంటే మంచిదని జనం ఉద్దేశం అనమాట. మొదటగా పర్యావరణాన్ని సార్ ఆర్థిక శాఖ శ్వేతపత్రంలో కూడా 14 లక్షల కోట్లు అప్పులు చూపాలని అధికారులు చంద్రబాబు ఆదేశించారు సార్. కావాలనే చంద్రబాబు గారు మా మీద అలా వేస్తున్నారు అని చెప్పేసి. లేదు అక్షరాలు అది కనపడుతుంది కదా. 14 లక్షల కోట్లు అని అప్పు చేశారని కనపడుతుంది కదా. అది తాకట్లు పెట్టారు, కొన్ని బాండ్లు తాకట్టు పెట్టారు, ల్యాండ్లు తాకట్లు పెట్టారు, అన్ని తాకట్లు పెట్టి తెచ్చారు అప్పు. అదంతా జనం మీద పడిపోతుంది. సార్ వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే కూడా సస్పెండ్ చేయడం జరిగింది సార్ వైసీపీలో, ఎలా చూడాలి? అదే అమ్మాయి కేసులో ఉన్న అతనే కదా, అది మంచిదే. అది మామూలుగా అది పబ్లిక్గా జరిగిందే కదా. అది మాచవరం అవునవును, అది చాలా హర్షిస్తున్నారు దాని గురించి. మిస్సింగ్ కేసు అంటే సీఏ గారికి, మాచవరం సీఏ గారికి ఫోన్ చేస్తాం, వెంటనే రెస్పాన్స్ అవ్వడం, విజయవాడ సిపి గారు రెస్పాన్స్ అవ్వడం, ఒక టీంని అరేంజ్మెంట్ చేసి పంపిస్తాం. గతంలో చేయలేకపోవడం పట్టించుకోలేదు కదా అసలు. సీఎంఏ గోడ చాటు నుండి ఇంకెక్కడ వస్తాడు, గదిలో ఉంది కూర్చుని. ఏదో దిశ యాప్ ఏదో కన్నీళ్ళు దూర్చారు అంతే, ఏం లేదు, ఉపయోగం లేదు. స్టేషన్ మాత్రం పెట్టారు. కూటమి ప్రభుత్వం పనితనం బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోమంటే అది డైరెక్ట్గా ఫోన్ చేయమంటే అది అలా చేసిన వాళ్ళు లేరు కదా. ఇటువరకు పోయినసారి ప్రభుత్వంలో ఎవరు లేరు కదా. అందుకని పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇది వెంటనే రెస్పాన్స్ వచ్చి ఆ పిల్లల్ని తీసుకురావడం, ఆ తల్లిదండ్రులు ఆనందకరంగా చాలా 11 సీట్లు వచ్చినాయి. మరి ప్రతిపక్ష హోదా ఉండదుగా ప్రభుత్వం. ప్రతిపక్ష హోదా 19 రావాలి కదా, 18 దాకా రావాలి కదా. ప్రతిపక్ష హోదాగా ఉండాలంటే 18 ఉండాల్సిందే. అంటే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు పోరాట చేశాడు. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోరాడలేక వెనకడిని చేశాడు. అదేం లేదు. అదే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మరి నరేంద్ర మోడీ ట్యాంపరింగ్ చేసుకోవచ్చుగా. తక్కువ సీట్లు వచ్చినాయి కదా నరేంద్ర మోడీకి. అవును, అదంతా ఛానల్లో కనపడుతుంది కదా. దూసుకుని వెళ్ళిపోతాం మామూలుగా. ఏజెంట్ అడ్డం పడినా కానీ ముసలాయన్ని తోసేస్తాం. ముసలాయన అడ్డం పడ్డాడు కదా పంచకి లుంగి అతను, లోనికి వెళ్ళి ఈవీఎం పగలగొడతాం. క్లియర్గా ప్రెస్ దీంట్లో కనపడుతుంది కదా సీసీ కెమెరాలో. పిల్లని రామకృష్ణారెడ్డి కాదు, ఎవరు ఆ ప్రదేశంలో ఎవరున్నా అది చాలా తప్పది. ఏ పార్టీ అయినా ఈవీఎం జోలికి వెళ్ళకూడదు కదా. మరి పోయినసారి 151 వచ్చినప్పుడు ట్యాంపరింగ్ జరగలేదంట. పోయినసారి 151 వచ్చినాయి, అప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా? అది పవన్ కళ్యాణ్ గారు 21 సాధించారంటే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన ఉన్న
వ్యక్తిత్వం బట్టి 21 సాధించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కానీ ఇటువరకు అనలేదు కదా ఆ మాటలు. ఒక సీటు కూడా లేదు, ఆడేం మాట్లాడతాడు, సినిమాలు తీసుకుంటా వెళ్ళిపోతాడు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడారు.